శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. మీనరాశి జాతకుల జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో కలిగే ఆ యొక్క మార్పులు ఏమిటో కూడా అన్ని సవివరంగా తెలుసుకుందాము. ఈ యొక్క శుభవార్త వినడంతో పాటుగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోబోతున్నారు. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఒంటరిగా కూర్చొని వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త పుంతను తొక్కబోతున్నారు. మీ ఊహకు కూడా అందని రీతిలో ఇది ఉండబోతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవ్వరూ లేకుండా జాగ్రత్త పడండి. పూర్తి ఏకాగ్రతతో వినండి. ఊహకందని రీతిలో ఉండబోతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. మీ అంతరాత్మతో, మీ విధి రాతతో మిమ్మల్ని అనుసంధానం చేసే ఒక దివ్యమైన ప్రక్రియ. ఈ రోజున 3 వార్తలను మీనరాశి జాతకులు మానసికంగా సిద్ధం అవ్వండి. పొందబోతున్నారు. కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ, అనుభవిస్తున్న వేదన, ఎదుర్కొంటున్న అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఒక ముగింపుకు చేరుకోబోతున్నాయి. మీరు మీ ఆత్మీయులకు, బంధుమిత్రులకు స్వీట్స్ పంచిపెట్టేటంత శుభవార్తలు వినబోతున్నారు. ఈ క్షణం కోసం మీ హృదయం ఆనందంతో ఎన్నో ఏళ్లుగా, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోంది. ఈ రోజుని పట్టిందల్లా బంగారం కాబోతుంది. అక్షర సత్యం. మీ ఇంట్లో ధన నష్టం తొలగిపోయి ధన ద్వారాలు బార్లా తెరుచుకోబోతున్నాయి. నలుదిశలా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతోంది. ఊహించని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారంటూ చెప్పక తప్పదు. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీ యొక్క మాటకు కూడా విలువ పెరుగుతుంది. మిమ్మల్ని చూసి ఒకప్పుడు చిన్న చూపు చూసిన ఎవరైనా మీ దగ్గరకు ఈ రోజున సలహాల కోసం వస్తారు, వేచి ఉంటారు. మీ ఆత్మ గౌరవాన్ని ఇది రెట్టింపు చేస్తుంది. ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్తుంది. ఈ రోజున మీ జీవితంలో రాబోతున్న ఆ 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, వాటితో పాటుగా ఏ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే వీరికి శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయో లోతుగా తెలుసుకుందాం, వివరంగా తెలుసుకుందాం. ఏకాగ్రత సడలకుండా ఈ మాటలు హృదయంలోకి తీసుకోండి. ఈ విశ్వానికి, భగవంతునికి కృతజ్ఞతగా మీలో ఒక సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్ఫూర్తిగా ఓం శ్రీ వారాహిదేవియే నమః ఈ యొక్క మంత్రాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వారాహి మాత ఎల్లప్పుడూ మీకు తోడు నీడగా ఉంటుంది. ప్రతి అడుగులో మీకు మార్గాన్ని చూపిస్తోంది. మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపిస్తుంది. ఈ రాశి జాతకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రాశి చక్రంలో 12వ రాశి. చాలా ఓర్పు, సహనం ఉన్న వ్యక్తులు వీరు. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా మనోచింతన ఉంటుంది. తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు అని బాధ ఉంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క బాధతో ఆ తప్పుని చెయ్యరు. సాక్షాత్తు ఈ రాశి జాతకులను భగవంతుని స్వరూపులుగా చెప్పొచ్చు. ఈ రాశి జాతకులకు శని భగవానుని యొక్క కర్మ ఫలితం ఈ రోజున పొందుకోబోతున్నారు. కర్మకారకుడు శని భగవానుడు. పాపపుణ్య ఫలితాలు శని భగవానుడే కలగచేస్తాడు. శని గ్రహం ఈ రాశి జాతకులపై నిత్యము ఉంటుంది. కానీ తెలుసో తెలియకో చేసిన తప్పులు, తత్ఫలితమైన కష్టాలు వీరు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఇందులో సందేహం లేదు. కానీ ఒక్కసారిగా ఊహించని విధంగా వీరి జీవితంలో మార్పులైతే తప్పక కలుగుతాయి. తేజస్సుతో, వెలుగుతో సమస్త లోకాన్ని ప్రభావితం చేసేటంత ఎత్తుకు ఎదుగుతారు. వీరి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలతో పాటుగా తాము ఉన్న చోట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ రాశి జాతకుల జీవితంలో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట కూడా ఒక రాజులా బ్రతకడానికి ఇష్టపడతారు. ఇతరుల క్రింద పని చేయడం కంటే
10 మందికి నాయకత్వం వహించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ లక్షణం పుట్టుకతోనే వస్తుంది. మీలో రాజసం ఉట్టిపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో ఉన్నా ఇట్టే అందరినీ ఆకర్షిస్తారు. మీ వ్యక్తిత్వం అటువంటిది. మిమ్మల్ని ఎవ్వరూ విమర్శించలేరు. మీ ఉనికిని కాదనలేరు, విస్మరించలేరు. సూర్యునికి ఎలా అయితే శక్తి, తేజస్సు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉంటాయో, ఈ రాశి వారికి కూడా అపారమైన ధైర్య సాహసాలు, ప్రకాశవంతమైన తేజస్సు, కొండంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎలాంటి భయానికి, సందేహాలకు వీరు నిరాశ చెందరు. వీరి మనసులో చోటుండదు. విజయ పదంలో ఇది మిమ్మల్ని నడిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారికి, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా స్ఫూర్తిగా అండదండగా ఉంటారు. కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పడంలో, వారికి సరి అయిన మార్గం చూపించడంలో ముందుంటారు. అందుకే చాలా మంది మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. మీ హృదయం చాలా దయ కలిగినది, కరుణతో నిండి ఉంటారు. పరోపకారం చేయడంలో, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ కూడా ఈ రాశి జాతకులు ముందుంటారు. మీ దగ్గర ఉన్నది పంచిపెట్టడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు. అందుకే సమాజంలో మంచి పేరొస్తుంది. డబ్బు సంపాదించడం కూడా మీకు పెద్ద విషయం కాదు. తెలివితేటలతో, కష్టంతో ఎంతైనా చేయగలరు, సాధించగలరు. ఉదార స్వభావం వల్ల, ఆ గుణం వల్ల ధనం మీ చేతిలో ఎక్కువ కాలం ఆగదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంటుంది. కానీ దాని గురించి బాధపడరు. పేదవారికి అన్నం పెట్టాలన్నా, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలన్నా మీ చెయ్యి ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ గుణం మిమ్మల్ని దైవానికి మరింతగా దగ్గర చేస్తుంది. మీకు మంచి మంచి స్నేహితులు ఉంటారు. వారు కష్టకాలంలో అండగా నిలబడతారు. స్వాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువ. ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తే అస్సలు సహించలేరు. వాటిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎవరినైనా ఎదిరిస్తారు. ప్రశంసలు ఎవరైనా ప్రశంసిస్తే, పొగిడితే ఆనందపడతారు. ప్రేమతో, గౌరవంతో పలకరిస్తే ఏదైనా సాయం పొందొచ్చు. కానీ మిమ్మల్ని అవమానించిన, కఠినంగా మాట్లాడినా జీవితంలో వారి గురించి మర్చిపోరు. ఆ వ్యక్తిపై మనసులో ఒక రక వ్యతిరేకత ఏర్పడుతుంది. దాన్ని తొలగించడం కష్టమే. మీలో సృజనాత్మకత కూడా ఎక్కువ. కళల పట్ల అమిత ఆసక్తి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, నటన వంటి రంగాల్లో ప్రవేశిస్తే అద్భుత రాణింపు ఉంటుంది. మీలో దాగి ఉన్న కళాకారుణ్ణి బయటకు తీసుకొస్తే గొప్ప పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లల కోసం, భాగస్వామి కోసం, తల్లిదండ్రుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారికి ఏ లోటు రాకుండా రాజులా, రాణిలా చూసుకుంటారు. సుఖ సంతోషాల కోసం, వారి కోసం అహర్నిశలు కష్టపడతారు. కుటుంబ వ్యవస్థకు, సంప్రదాయాలకు, కట్టుబాట్లకు విలువనిస్తారు. పిల్లలకు కూడా మీ నుంచి సంస్కారాన్ని, విలువలను బహుమతిగా ఇస్తారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు. ప్రేమ విషయంలో అత్యంత నమ్మకస్తులుగా, అంకిత భావంతో ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే వారిని జీవితాంతం విడిచిపెట్టరు. కష్టాల్లో అయినా, సుఖాల్లో అయినా, పేదరికంలో అయినా, ఐశ్వర్యంలో అయినా, ప్రతి పరిస్థితుల్లో కూడాను వారి వెన్నంటి అండదండగా, తోడు నీడగా నిలబడతారు. సమాజంలో ధైర్యానికి, పట్టుదలకు వీరు మారుపేరుగా నిలుస్తారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే చేరుకునే వరకు విశ్రమించరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. మీలోని ఈ పట్టుదల, దృఢ సంకల్పం చాలా మంది చూసి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో ఈ రాశి వారిని స్థిర రాశిగా కూడా చెప్పొచ్చు. ఒక్కసారి ఒక్క నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే తత్వము. మాట మార్చడం, వెనక్కి తగ్గడం వీరికి నచ్చదు. అందరికీ కేంద్రంగా ఉండే విధంగా వారి వైపు తిప్పుకుంటారు. మీ చుట్టూ ఉన్న బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుపుకొని వెళ్లే తత్వం ఎక్కువ. మీరే వారికి కేంద్రంగా ఉంటారు. మీ చుట్టూరనే వారి జీవితాలు తిరుగుతుంటాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రాశి జాతకులు శని భగవానుడు వృషభ రాశిని వదిలి బుధుడు అధిపతిగా ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం ఈ యొక్క మాసంలో 20వ తేదీ నాడు జరగబోతుంది. ఈ రోజును మీరు చాలా వరకు కూడా జ్ఞాపకంగా ఉంచుకుంటారు. ఈ సంచారం సామాన్యమైంది కాదు, అత్యంత శక్తివంతమైంది. మిథున రాశిలోకి శని ప్రవేశించే సమయానికి అక్కడ ఇప్పటికే దేవతల గురువైన బృహస్పతి
గ్రహాల యువరాజు అయిన బుధుడు కొలువై ఉన్నారు. మిథున రాశిలో శని భగవానుడు, గురువు, బుధుడు అని 3 అత్యంత శుభగ్రహాల కలయిక జరుగుతుంది. ఈ అద్భుతవంతమైన కలయిక వల్ల త్రిగ్రాహి యోగం అని మహాయోగం ఏర్పడుతుంది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించాడు. అయితే శని భగవానుడు గురువుతో కూడా కలవడం వల్ల రాజయోగం ఏర్పడబోతుంది. శని బుధునితో కలవడం వల్ల బుధాదిత్య యోగం కూడా కలగబోతుంది. ఈ యొక్క యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో చూద్దాము. అయితే ఈ రాశి జాతకుల్లో 11వ స్థానం లాభస్థానంలో ఆదాయ గృహంలో సంచరించబోతున్నాడు శని. జ్యోతిష శాస్త్రంలో 11వ ఇల్లు లాభాలకు, కోరికలు నెరవేర్చడానికి పెద్ద సోదరులకు, స్నేహితులకు కారకత్వం వహిస్తుంది. లాభస్థానంలోకి శని భగవానుడు అక్కడ ఇప్పటికే ఉన్న గురువు బుధుడితో కలవడం వల్ల ఒక అద్భుతవంతమైన వరంగా చెప్పొచ్చు. ఈ రోజు మొదలుకొని ఈ రాశి వారికి ఏది పట్టుకున్నా అది బంగారమే అవుతుంది. మీ దశ అయితే తిరగబోతుందని చెప్పుకోవాలి. కష్టాలన్నీ గట్టెక్కినట్లే. మీరు వినబోయే మొట్టమొదటి అతిపెద్ద శుభవార్త. ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇప్పటి వరకు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం కలిగే సూచన బలంగా ఉంది. లాటరీ రూపంలో కావచ్చు, వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు, ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే లాభాల రూపంలో కావచ్చు, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చేస్తున్న ఉద్యోగంతో పాటుగా వేరే వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇదే దానికి సరి అయిన సమయం. ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తారు, లాభాలు గణిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతుంది. ఎక్కడెక్కడో ఆగిపోయిన డబ్బు కూడా రావాల్సిన బకాయిల రూపంలో అన్ని వాటంతట అవే వచ్చి చేరుకుంటాయి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా సరే స్వయంగా వారే తెచ్చి డబ్బు ఇచ్చేస్తారు. ఈ పరిణామం ఆశ్చర్యపరుస్తుంది. 2వ అతిపెద్ద శుభవార్త వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు సంబంధించింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. ఇంటర్వ్యూలకు వెళితే మీ మాట తీరుతో, ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించి ఉద్యోగం సాధిస్తారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపుదల ఖాయంగా ఉంది. మీ పై అధికారులు పనిని గుర్తిస్తారు, కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలొస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు, టెండర్లు ఏమైనా పెండింగ్లో ఉంటే సులభంగా పూర్తవుతాయి. సమాజంలో మీ పరపతి, ప్రతిష్ట పెరుగుతుంది. ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని సునాయాసంగా సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. సాయం చేయడానికి ముందుకొస్తారు. రాజకీయాల్లో ఉన్న వారికి ఉన్నత పదవులున్నాయి. ప్రజల్లో మీ పట్ల ఆదరణ ఉంటుంది. 3వ అతిపెద్ద శుభవార్త కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన బలంగా ఉంది. వివాహం కాని యువతి యువకులకు మంచి సంబంధాలు అందుతాయి. పెళ్లి ఘనంగా జరుగుతుంది. మీ మనసుకు నచ్చిన భాగస్వామి మీకు లభిస్తారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. పిల్లల చదువు, కెరియర్కు సంబంధించి శుభవార్త వింటారు. అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబంలో ఏమైనా కలహాలు, మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి అందరూ సంతోషంగా, ఐకమత్యంగా ఉంటారు. చాలా కాలంగా కలవాలి అనుకుంటున్న పాత స్నేహితులను, దూరపు బంధువులను కలుసుకుంటారు. వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ఉత్సాహంతో, శక్తితో నిండిపోతారు. ఇప్పటి వరకు మీరు విన్న శుభవార్తలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు ఇంకొక ఎత్తు. గుర్తుంచుకోండి. ఈ అద్భుతవంతమైన గ్రహ సంచారం అనేది శక్తివంతంగా మారబోతుంది. ఈ పరిహారాలు మీకు ఇంధనంగా పనిచేస్తాయి. భక్తి శ్రద్ధలతో వీటిని పాటిస్తే 1000 రెట్ల శుభ ఫలితాలు అధికమవుతాయి. ఈ పరిహారాలు జీవితంలో వచ్చే అదృష్టాన్ని,
స్థిరపరచడం మాత్రమే కాకుండా తగిలే చెడు దృష్టి నుండి, నరఘోష నుంచి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడతాయి. ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలకించి ఆచరించండి. శని భగవానుని ప్రసన్నం చేసుకోవడం ముందుగా మీకు చాలా ముఖ్యం. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని మీరు ఏమిటంటే సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. శని భగవానుని ఆలయం అంటే నవగ్రహాల వద్దకు వెళ్లి శని భగవానుని ఎదురుగా నువ్వుల నూనె దీపం వెలిగించండి. నలుపు రంగులో ఉన్న వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులనైనా దానం చేయండి. కొంచెంగా నీటిలో కుంకుమ, అలాగే కొన్ని అక్షతలు, ఎర్రటి పువ్వు వేసి సూర్యునికి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం గృణి సూర్యయా నమః అనే మంత్రాన్ని పఠించండి. సూర్య మంత్రం అండి. 11 సార్లు జపిస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో ఇది విజయాన్ని సమకూరుస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి ఆదివారం గోధుమలతో చేసిన రొట్టెను కాని, గోధుమ పాయసాన్ని కాని ఆవుకు తినిపించండి. మీ శక్తి కొలది పేదవారికి గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రి లాంటి వారిని, పెద్దవారిని గౌరవించడం ఎప్పటికీ మరువద్దు. స్త్రీలను గౌరవించండి. వీలు కుదిరితే ప్రతిరోజు లేదా ఆదివారం నాడు అయినా ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి. ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు. ఎలాంటి కష్టమైనా సులభంగా తొలగుతుంది. ఈ యోగంలో పాలు పంచుకుంటున్న దేవతల గురువు బృహస్పతి అనుగ్రహం మీకు లభిస్తే మీ ఇంట్లో ధనానికి, నాలెడ్జ్కు లోటు ఉండదు. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించడం మంచిది. గుడికి వెళ్లి వీలైతే శనగలు దానం చేయండి. గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం, ఒక పసుపు రంగు రుమాలును జోబులో ఉంచుకోవడం గురు బలాన్ని పెంచుతుంది. నుదుటున పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఓం బ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరించడం వల్ల 108 సార్లు జపించడం వల్ల ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. అలాగే సంతోషం కుటుంబంలో వస్తుంది. గురువులను, పెద్దలను, పండితులను గౌరవించడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఈ త్రిగ్రాహి యోగంలో కీలక పాత్ర పోషిస్తున్న బుధగ్రహం అనుగ్రహం మీకు కలగాలంటే, వ్యాపారంలో, ఉద్యోగంలో, కమ్యూనికేషన్లో విజయాలు కలగాలంటే తప్పకుండా ఇలా చేయండి. బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం, గణపతికి గరికను సమర్పించడం, బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డిని కానీ, నానబెట్టిన పెసలు కానీ తినిపించడం అత్యంత శ్రేష్టమైన పరిహారం. ఇది వాక్ చాతుర్యాన్ని పెంచుతుంది. ఇతరులు మీ మాటలను సులభంగా నమ్ముతారు. విద్యార్థులు ఈ యొక్క పరిహారం చేస్తే చదువులో రాణిస్తారు. అలాగే మీ యొక్క పరిస్థితులు మారతాయి. బుధుడు శుభ ఫలితాలు తప్పక ఇస్తాడు. ఇతరులు మీ మాటలను సులభంగా నమ్ముతారు. విద్యార్థులు ఈ పరిహారం చేస్తే చదువుల్లో రాణిస్తారు. మీ యొక్క పరిస్థితులు మారతాయి. అలాగే పర్సులో కానీ, జోబులో కానీ ఎప్పుడు 2 యాలుకలు ఉంచండి. బుధగ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువ అవుతుంది. ఎనర్జీ కలుగుతుంది. మీ సోదరి, మేనత్తను, భాగస్వామిని కావచ్చు, స్నేహితులను కావచ్చు గౌరవంగా చూసుకోండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం 5 నిమిషాలు అయినా దైవ ప్రార్థన చేయండి. ఇది మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెంచుతుంది. వీలున్నప్పుడల్లా శనివారం కాకులకు అన్నం పెట్టండి. ఇది శని దోషాలు, పితృదోషాలు నివారిస్తుంది. మీ పనుల్లో ఆటంకాలు తొలగిస్తుంది. అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహు కేతువుల ప్రభావం తగ్గుతుంది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామి దయ ఉంటే ఎలాంటి దృష్టి, నరఘోష అయినా తొలగిపోతుంది. అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు. ప్రతి శుక్రవారం మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి శ్రీ సూక్తం పఠించడం లేదా వినడం ఇంట్లో సంపద కలగచేస్తుంది. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ఈ పరిహారాలు అన్నీ కూడా దైవానుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే. వీటన్నింటికంటే ముఖ్యమైంది ఆత్మవిశ్వాసం, కఠోర శ్రమ. దైవానుగ్రహానికి మీ ప్రయత్నం కూడా తోడైతేనే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఉండదు. ఈ కాలంలో అందరిలో ఒక అద్భుత సానుకూల శక్తి ఉంటుంది. కానీ మనల్ని మనం నమ్మడం, భగవంతుణ్ణి నమ్మడం మరచిపోతున్నాము.
భగవంతుణ్ణి నమ్మినా సందేహంగా ఉంటున్నాం, అది జరుగుతుందో లేదో అనే ఆలోచన పక్కన పెట్టేయండి. మీలో కూడా ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎప్పుడూ చెడుగా ఆలోచించొద్దు. ఏ నిర్ణయమైనా సరైందిగా నిరూపించుకునే ప్రయత్నం చేసుకోండి. సమాజంలో గౌరవం ఇనుమడిస్తుంది. జీవితంలో ఆనందం కలుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులకు ఒక విషయం గురించి కూడా చెప్పాలండి. మనం ఎప్పుడూ శని భగవానుని నిందిస్తూ ఉంటాము. ఏం శని పట్టిందిరా వీడికి, శని పట్టింది వీడికి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శని భగవానునికి కోపం తెప్పించే మాటలు ఇవి. శని కర్మకారకుడు. మన కర్మకు తగ్గ ప్రతిఫలితం మాత్రమే ఇస్తాడు. కావున ఇలా శనిని తిట్టడం, అవమానించడం ఇక తగ్గించడం కాదండి, మానుకోండి. శని భగవానుని ఎప్పుడూ తిట్టకూడదు. శనికి విపరీతమైన కోపం వస్తుంది. ఇలా చేస్తే గనక మీ జీవితం ఖచ్చితంగా అంధకారంలోకి నెట్టబడుతుంది. పరమశివునికి సాధ్యపడలేదు ఏలిన నాటి శని నుంచి తప్పించుకోవడం. మనం మానవ మాత్రులము. కావున ఇలా చేయకుండా శని ఆరాధన చేస్తూ ఖచ్చితంగా శనికి ఇష్టమైన నల్లని వస్త్రాలను కానీ, వస్తువులను కానీ, పేదవారికి కానీ, అవసరతలో ఉన్నవారికి కానీ దానం చేయండి. అంతా మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.